మరి కాపాడబడి మరొకసారి స్థలానికి దేవుని దాసులు జాన్ ప్రతాప్ గారు ఆహ్వానం బట్టి మనమందరం ఇలా కూడుకొని ఉన్నాం. ఎవరిని బట్టి కూడుకొని ఉన్నాం? ఇక్కడ దేవుణ్ణి బట్టి, దేవుని దాసులు ఆహ్వానించిన దాన్ని బట్టి కూడుకొని సమయాన్ని గడుపుతున్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా మంచి దేవుడు, గొప్ప దేవుడు, మనకి విమోచన కలగజేసిన దేవుడు. కాబట్టి అలాంటి దేవుని సందులో అల్పులము అయోగ్యులమైన మనము మరి ఆయన సందులో ఉండటం చాలా మంచిది. ఈ యొక్క ప్రత్యేకమైన దినాల్లో చాలామంది నిరీక్షణతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న దినాలు ఉన్నాం. సరే, ఏమైనా ప్రార్థనకి ఇప్పుడు కూడా ఆటంకం కలగకుండా మనం ఎల్లప్పుడూ కూడా ఇదే లేటు దినాలనే కాదు, కానీ క్రైస్తవులుగా రక్షించబడ్డ వారముగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సందులో కనపడాలి, ప్రార్థించాలి. దానికోసమై అపోస్తలుడైన పౌలు భక్తులు చెప్పినటువంటి కొన్ని మాటల సమయంలో క్లుప్తంగా నేను 2-3 మాటలు తెలియపరుస్తాను. మంచి ఆత్మీయ స్నేహితుడు, కుమారుడని అనలేను కానీ, ఎందుకంటే మంచి ఆత్మీయ స్నేహితుడు, మరి ఆత్మీయ బిడ్డ నాకు విజయమ్మ వారు పరిచయమైన కాడ నుంచి మరి ఎంతగానో నా పట్ల ప్రేమ చూపుతారు. నేను కూడా వారిని అంతగా ప్రేమించి వారి మాటను ఎప్పుడు కూడా నేను జీవదాటం తెచ్చిపోయాను. ఎందుకంటే ఈ రోజు రావటం చాలా నాకు ఆనందం. ఎండైనా కానీ ప్రార్థన అంటే అది భారం అనేది కాదు నాకు. కాబట్టి ఆ రీతిగా మరి స్థలానికి యశ్రోన్ గారి ద్వారా వారి బండి మీద వచ్చాం. మరి శ్యామ్ పాస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాం. మరి ఈ రీతిగా దినం కూడా ఒక స్థలంలో ఉన్నాం, కొండగూడలో దేవశాఖలో మీటింగ్లో ఉన్నాం. మొన్న ఒకరోజు ఒక స్థలంలో ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక స్థలంలో దేవుని గురించి స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని వాడుకోవడానికి పాట, ప్రార్థన, గ్రీటింగ్స్, వాక్యమా ఏదో ఒకటి చెప్పడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అటు దేవునికి ఏమిచ్చి రుణం తీర్చలేను, కానీ నిజంగా ఆయన నామాన్ని గొప్ప చేయటమే నాకున్న గొప్ప భాగ్యం. హల్లెలూయా. కాబట్టి మరి 90వ కీర్తన మనం చూసుకున్నట్టయితే ముందుగా అది గుర్తించాం. ఆ తర్వాత పౌలు భక్తులు రాసిన లిబ్రీ పత్రికగా కొన్ని మాటలు చూసుకున్నాం. క్లుప్తంగానే కొన్ని మాటలు రిఫరెన్స్ చూపించి నా సంగతి మీకు అందరికి తెలుసు, తెలవకపోవచ్చు, కానీ ప్రతాప్ గారికి మాత్రం తెలుసు. ఎందుకంటే ఆనాడు యేసయ్యను వెంబడించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అలాంటి వాడిని నేను. అంటే విద్య లేని పామరుణ్ణి. అయినా దేవుని కృపను బట్టి రక్షించబడి బ్రతికించుకున్నాడు. అందుని బట్టి దేవుని సేవ చేస్తున్నాం. 90వ కీర్తన మొదటి మాట చూసినప్పుడు అక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు. 92వ కీర్తన 92లో మొదటి మాట చూస్తే మహోన్నతుడా నీ నామమును మంచిది. డబ్బు సంపాదించుకుంటే మంచిదా? ఏది మంచిది మానవ జీవితంలో? సందంగా ఉంటే మంచిదా? అది కాదు. కానీ ఇవన్నీ ఎరిగిన దేవజనుడైనటువంటి మరి దావీదు అంటున్న మాట, యెహోవాను స్తుతించుట మంచిది. అన్ని మంచిది అనుకుంటున్నాం లోకంలో, కానీ మోసపోతున్నాం మంచిదని. కానీ దేవుని స్తుతించి మోసపోయిన వాడు ఎవరు కూడా లేరు. దేవుణ్ణి ఆరాధించి, దేవుని గణపరిచి, దేవుని నామాన్ని ప్రసిద్ధి చేసిన వారు ఎప్పుడు కూడా చెగ్గుపడరు. హల్లెలూయా. అది ఎరిగినటువంటి బైబిల్ గ్రంథంలో భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆ రీతిగా గొప్పగా పరిచర్య చేశారు, దేవుని కొరకై రాణించబడ్డారు. మరి ఈరోజు ఇలాంటి సేవ చేయడానికి ఆది అపొస్తలులు, మన పితరులు, మరి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి మరి దేవుని సేవకులు గొప్ప పరిచర్య చేసి వారు ఒక నిశ్చయత కలిగి, విధేయత కలిగి, భయభక్తులతో దేవుని పరిచర్య చేసినారు ఆది అపొస్తలులు. కాబట్టి అలాంటి పరిచర్య చేయాలని దైవజనుడైనటువంటి మరి అపొస్తలుడు పౌలు భక్తులు చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 12:28 మనం చూసినప్పుడు అక్కడ కొన్ని మాటల సమయాన్ని నేను తెలియపరిచి నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. హెబ్రీ రాసిన పత్రిక 12:28 28వ వచనంలో మనకి పరిచయమైన వాక్యమే
అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. హల్లెలూయా. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలని పౌలు భక్తులు తెలియపరుస్తున్నాడు. ప్రీతికరమైన సేవ చేయాలంటే బలవంతంగా కాదు, వినయముతోనే మనం విధేయులమైపోవాలి. యజమానికి పనివాడు ఎలాగా ఎదురు చూస్తూ విధేయత కలిగి ఉంటాడో, మనము కూడా మనం రక్షించిన దేవునికి ఎల్లప్పుడూ కూడా వినయముతోనూ భయభక్తులతోనూ ప్రీతికరమైన సేవ చేయాలి. ఏదో మనసును సంతోషపెట్టడానికో, మనం బ్రతకటానికో, లేకపోతే మనం ఏదో సంపాదించుకోవడానికి కాదు, కానీ మనకొక రాజ్యం ఉంది. హల్లెలూయా. నిశ్చలమైన రాజ్యం ఉందని విశ్వాసంతోని, నిరీక్షణతోని దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేస్తే అక్కడ ఉన్నాయి మనకు బహుమానాలు, నీతి కిరీటాలు, ఇంకా కొన్ని కిరీటాలు ఉన్నాయని మనం చూస్తాం బైబిల్ గ్రంథాలు. కాబట్టి ఆ కిరీటాలు పొందుకోవాలి, ఆ బహుమానాలు పొందుకోవాలంటే భూమి మీద ఉన్న మనము, రక్షించబడ్డ మనము, మారు మనసు పొందిన మనము, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన మనము, మనకు బాధ్యత ఇచ్చాడు, ఒక పనిని అప్పచెప్పాడు. ఆ పనిని దేవునికి ప్రీతికరంగా చేయాలి. హల్లెలూయా. అంటే చాలా ఇష్టంగా చేయాలి, కష్టంగా కాదు. కానీ చూడండి, ఇంత ఎండలో కూడా కొద్ది మంది ఉన్నా కానీ ఎక్కడో నుంచి ఈడికొచ్చి ఈ పరిచర్య చేయటం అంటే ఏదో సంపాదించుకోవడానికా కాదు, ఏదో ప్రజల మెప్పు కోసం కాదు, కానీ కొన్ని ఆత్మలనైనా చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాలి, కొంతమందినైనా సాతాను ఉచ్చులో నుంచి విడిపించాలనే తపన, భారము ప్రతి సేవకునికి ఉన్నది. ఉందా లేదా? ఉండబట్టే మనము మరి జానయ్య గారు ఎక్కడి నుంచో దూరం నుంచి చూడండి, మరి లోకల్గా కాకపోతే మనకి శ్యామ్ గారి దగ్గర ఉండొచ్చు, యశ్వన్ గారి దగ్గర ఉండొచ్చు, నేను దగ్గర ఉండొచ్చు, కానీ ఈ ఎండలో కూడా, లేకపోతే దైవజనుడు ఏదో మరి మెప్పుకోవటానికి కాదు, కానీ ఏది ఏమైనా దేవుడు చేసిన మేలు మనం సాక్ష్యరూపం చెప్పాలి, ఆయన కీర్తించాలి, ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయాలని ఈ 92 కీర్తనలు కూడా 14 వచనం మనం చూస్తాం. చూడండి, యెహోవా యందు ఏ చెడుతనము లేదని ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయడానికే మనం ఉండాలని ఆ 92 కీర్తనలు కూడా చూస్తాం. అది మంచిదని తెలుసుకున్నవారు, స్తుతించేవారు, దేవుణ్ణి గణపరిచేవారు ఎలాగుంటారో కూడా అక్కడ కొన్ని వచనాలు చూస్తాం. 14, 15, 15 వచనాల్లో. కాబట్టి నిజంగా మన జీవితాలలో ప్రభుకి మరి పూర్ణంగా విధేయత కలిగి ఉండాలి. అలా విధేయత గల వారిని దగ్గరకే దేవుడు ఉంటాడంట. వినయము గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను దేవుడు నివసిస్తాడు, దిగి వస్తాడు. హల్లెలూయా. ఇది మరి యెషయా గ్రంథం చూసినప్పుడు 57వ అధ్యాయము 15 వచనం అనుకుంటున్నా మాట. కాబట్టి నేను రిఫరెన్స్ రాసుకోలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞాపకాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు, ఎత్తు చేయుడి. అమ్మా 57:15 మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు. ఇలాంటి మహోన్నతమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మానవులకు సెలవిస్తున్నాడు. ఏమనంటే, ఆయనను వినయము గల వారిని, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దకును నివసించువాడు. హల్లెలూయా. ధనవంతుల దగ్గర నివసించేవాడు కాదు, గొప్ప వాళ్ళ దగ్గర నివసించే దేవుడు కాదు, కానీ ఎవరైతే వినయము కలిగి దేవునికి విధేయులై సాష్టాంగ లోబడి ప్రార్థిస్తారు, సేవిస్తారు, వారికి మధ్య ఆయన నివాసం వారితో ఉంటాడంట. స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చూస్తే మత్తయి 18:18 కూడా చూస్తే, ఆడ 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఏకీభవించాలి, దేవుణ్ణి ఆరాధించడానికి ఏకీభవించాలి. ఆనాడు బబులోను దేశంలో చెరగొనపోయినటువంటి ఆ 3 భక్తులు ఏకీభవించి ఏకదాటిగా ఒకే మాట చెప్పారు. ఏమని చెప్పారు? మీ బొమ్మని మొత్తం
మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. అలాంటి తీర్మానం కలిగి చేయబట్టి ముగ్గురు అతసాక్షులు కావడానికి సిద్ధపడ్డప్పుడు, ఏకీభవించినప్పుడు ఏమైందంటే బబులోను దేశమంతా వీరు సేవిస్తున్న దేవుడే దేవుడు, హల్లెలూయా అని ఎవరు సాటించారు? వీళ్ళు ముగ్గురు కాదు, ఆ రాజ్య పరిపాలకుడు రాజు అయినటువంటి ఆ రాజే సాటించి శాసనాన్ని మార్చివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము కూడా మనం ఉన్న ప్రాంతాల్లో, మనం ఉన్న గ్రామాల్లో, మనం ఉన్నటువంటి చేస్తున్న పరిచర్యల్లో దేవునికి నమ్మకంగా విధేయత కలిగి ప్రీతికరమైన సేవ చేస్తే మన ద్వారా అనేకులు దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు, రక్షణ మార్గంలోకి తీసుకొస్తాడు, పాపం నుండి కూడా విడిపిస్తాడు. అది కేవలం ఎలాగంటే సువార్త ప్రకటించబట్టు వల్ల బట్టి మనం ప్రేమ చూపి మనము ఆకలి దప్పులు గల వారంగా ప్రార్థించడం ద్వారా, ఇలాగా రాత్రుము పగళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం వల్ల మాత్రమే దేవుడు అనేకులు ఆకర్షించుకొని రక్షిస్తాడు. హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు ఒక పాటలు అంటాడు, ఎప్పుడు అంటే ఆయన అంటాడు, కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. పాడదాం. ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నవయ్యా నా తోడుగా, ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నవయ్యా మా తోడుగా, విడువలేదే ఏ క్షణమైనా, విడువలేదే ఏ క్షణమైనా, ప్రేమించిన నా యేసయ్యా నిలువీడి ఉండలేనయ్యా. ఆమేన్. ప్రేమించిన నా యేసయ్యా నిలువిడచి ఉండలేనయ్యా. హల్లెలూయా. కన్నీరు, సేవలో కన్నీరు గార్చాలి. ఒంటరిగా ఉన్నామని కూడా దిగులు పడక, మనం ఆరాధిస్తున్న దేవుడు మనతోనే ఉన్నాడంటే ఒక నిశ్చలమైన విశ్వాసం కలిగి మనం ప్రార్థిస్తే తప్పకుండా మన జీవితాలను ఫలభరితంగా చేస్తాడు. ఒకేసారి కాదు, క్రమక్రమముగా, హల్లెలూయా, అంచెలంచెలుగా, 30 60 100 ఈ సేవ పరిచర్యను కానీ ఆత్మలను కానీ అప్పచెప్తాడు. దాని కొరకు మనము ఒంటరిగా ఉన్నా సరే ప్రార్థించువారిగా ఉండాలి, ఇద్దరుగా ముగ్గురుగా ఉన్నా సరే స్తుతించువారిగా ఉండాలి. ఎందుకంటే అదే మనకి మంచిది. దేవుని స్తుతించడమే మనకి మంచిది. అది ఆరోగ్యం, అది ఆశీర్వాదం, అది పాప క్షమార్పణ కలుగుద్ది. దేవుని స్తుతించిన వారిని బంధకాల నుంచి విడిపించాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచిన వారిని, వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. ఆ పౌలు శీల గురించి మనకు తెలుసు. వారు చెరసాలలో వేయబడ్డప్పుడు వారు దేవుని స్తుతించడం ద్వారా నిజంగా అనేక మంది నరహంతకులు, దొంగలు ఆ వింతను చూసి మార్పు చెంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఆ చెరసాల నాయకుడు కూడా రక్షించబడ్డారు. అంటే స్తుతించడంలో చాలా గొప్ప శక్తి ఉంది. కాబట్టి స్తుతి ఆరాధనకు యోగ్యుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నిరంతరం స్తోత్రాలు ఆయన. హల్లెలూయా. కానీ ఎన్నోసార్లు యేసయ్యతో ఉండి కూడా ఆయన అద్భుతాలు చూసి కూడా వారు మర్చిపోయారు శిష్యులు. మనం కూడా ఎన్నోసార్లు గొప్ప గొప్ప కార్యాలు మనం పొందుకున్నాం, కానీ కొన్ని కష్టాల సమయంలో ఆయన మర్చిపోయి ఇది సాధ్యమవుతుందా, ఈ పరిస్థితి నుంచి బయటపడగలనా,
ఈ అప్పుల బాధ నుంచి, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఈ యొక్క సమస్య నుంచి అనుకుంటాం. కానీ దేవుడు ప్రార్థన ఆలకించువాడు కాబట్టి ఏదో ఒక సమయాన మనకి విడుదల కలగజేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని సేవకులుగా మరి ఆయన ఎరిగిన వారముగా మన జీవితంలో మరి యొక్క పరిచర్యలో ప్రీతికరమైన పరిచర్య చేయాలంటే మన ముందు ఆయనకి వినయమును, విధేయతతో, భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక నిశ్చలమైన రాజ్యం ఉన్నదని మనం నిరీక్షణ కలిగి ఆ రాజ్యము కొరకై, ఆ శాంతి రాజ్యము కొరకై, ఆ యొక్క ఆకలి దప్పులు లేని రాజ్యము కొరకై ఈ లోకములో ప్రయాసపడాలి. సమయమైన, అసమయమైన, కష్టములైన, నష్టములైన, నిజంగా నమ్ముతారు నమ్మరు, నన్ను 4 సార్లు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎందుకంటే మేమున్న ప్రాంతం అంతా హిందూస్, పెరకలు, కొన్ని కుటుంబాల సాయిబులు ఉన్నారు. ఒక దాటిగా గుంపుగా వచ్చి పడిపోయారు చర్చి ముందు. ఆ సమయంలో కొన్ని మాటలు చెప్పి మేము ధైర్యం పచ్చినా కానీ మైక్ బంద్ చేయమని చెప్పించారు. ఇప్పుడు దేవుడు మైక్ తెల్లవార్లు పెట్టినా కానీ ఎదురు వచ్చేవాడు. ఎందుకని? అలాంటి కృప ఇస్తాడు దేవుడు. వారిలో ఒంటరైన వాడిని ఏమని చేస్తాడు. కాబట్టి ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. లోకంలో ఉన్న వాడికంటే మనలో ఉన్నవాడు చాలా. ఇది మనం గ్రహించాలి. ఏ స్థలమైనా, RSS కావచ్చు, హిందూ సంప్రదాయాలు కావచ్చు, మరి కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఎవరు వచ్చినా కానీ సేవను ఎవడు కూడా ఆపలేడు, ఆపలేడు. ఇది ఎవరి పని అంటే మన పని కాదు. కొంతమంది మతం మారుస్తున్నట్టు. మతం కాదు, మన బ్రతుకులనే ప్రైజ్లాడు, హల్లెలూయా. మనమంతా మన బ్రతుకులు మార్చుకొని ఈరోజు మంచి దేవుని కనపరుస్తున్నాం. ఒకప్పుడు మీరు ఎలాంటి ఉన్న తెలదు. నేను చాలా కోపిస్తుంది. మాది CPM పార్టీ. ఆ పార్టీ అంటే నాకు చాలా ఇప్పుడు పార్టీ లేదు కానీ అందరినీ కలిపి కొడిపోతూ. ఇప్పుడు ఏ పార్టీ అంటే ఏసే పార్టీ. ఈ లోక సంబంధంగా ఈ పార్టీ, ఇది పబ్లిక్గా చెప్తున్నాను నేను. ఈ పార్టీ ఇది మనకి తల్లి లాంటిది. కాబట్టి కొంతమందికి కష్టం అనిపిస్తుంది కానీ ఇది చాలా తల్లి లాంటిది, లౌకికమైన రాజ్యం. కాబట్టి మనం అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. నిజంగా పరిసరకులు ప్రార్థన చేయాలి. మంచిదని తెలుసుకొని రాత్రుల్లా పగుల్లా, ఎండ వాన అని దూరమా భారం అనుకుంటా దేవునికి ప్రీతికరమైన సేవ చేసి దేవుడిచ్చే బహుమానాలు మనం పొందుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన నామాన్ని కనపరచాలి. ఒకవేళ మా జాన్ ప్రతాప్ గారికి అప్పులు ఉన్నాయని ఏడుస్తుండేము. కానీ శ్రీమంతుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు శ్రీమంతుడు కాబట్టి ఆయన దర్శిస్తే, ఆయన దీవిస్తే, ఆయన సర్వ సంపదల గని కాబట్టి ఆయన లేదు అనేవాడు కాదు. ఒకవేళ ఈరోజు లేకపోతే కొంతమంది విశ్వాసులు, ఉద్యోగస్తులు, దైవ సేవకులు కొంత ఇచ్చినా ఇక సాలు ఇచ్చినవయ్యా మా వంతు అంటారు. కానీ దేవుడు ఇక ఇచ్చినా నీకు అయిపోయింది అనేవాడు కాదు. ఎల్లప్పుడూ ఆయన సమృద్ధిగా ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడంటే ఇసుకు పడక ప్రార్థన చేస్తే న్యాయం చేస్తాడు. ఆయన కొరకై మనం త్యాగం చేసి ప్రయాసపడితే ప్రయాసకు తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ, తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ, శ్రీమంతుడవై నన్ను దర్శించి, శ్రీమంతుడవై నన్ను దర్శించి దీవించిన నా యేసయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, మమ్ము దీవించిన నా యేసయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, కన్నీరంతా తుడచి వేసి కవిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడచి వేసి కవిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా,
నీ మేలు మరువా యేసయ్యా, నన్ను ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేత ఓదార్చబడేవారుగా, కన్నీరు కార్చేవారిగా ఉండాలి. దేవుడే మనను ఏడుస్తుంటే తల్లి ఎప్పుడైనా మర్చిపోద్దా? పిల్లల ఏడుస్తుంటే ఎంత పని ఉన్నా బంద్ చేసుకుని వచ్చి తల్లి పిల్లలను ఆదరించినట్టుగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, మనకి ఏది కావాలో అది ఇస్తాడు. కానీ ఒకేసారి ఇవ్వడు. మనం ఎంతవరకు విశ్వాసములు ఉన్నామో, ఎంత మనకు అవసరం ఉందో అంత క్రమక్రమంగా ఇస్తాడు. మన పిల్లలు అడిగితే 100 రూపాయలు అడిగితే మనం ఎన్ని ఇస్తాం? రూపాయి. ఎంత ఖర్చు పెడతాడో అంతే ఇస్తాడు. కాబట్టి మనం పెట్టే విధానం కూడా నేర్చుకొని మన స్థాయిని మించి కోరుకోకుండా మన పరిధిలో ఉండి విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ దేవుని మీద ఆధారపడి ఈ కడవరి దినాల్లో అనేకులకు ఈ సత్య సువార్తను, మంచి వార్తను, నిజంగా శాంతినిచ్చే వార్తను, పాప క్షమార్పణిచ్చే వార్తను, నిజమైన దేవుని గురించిన ఈ వార్తను మనం ప్రకటించడానికి దేవుడు మనకి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక వనరులు ఇచ్చి ఆయన మహిమార్థమే వాడుకోవాలని, దేవుని సేవకుల కుటుంబాన్ని కూడా వాడుకోవాలని, సేవకులమైన మనందరినీ వాడుకోవాలని ఆశపడుతూ ఈ చిన్న సమయాన్ని ముగిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ప్రైజ్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. మంచిది, చక్కటి దేవుని సందేశాన్ని వినిపించిన ఆత్మీయ తండ్రి గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే దైవజనులు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గారు నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో ఆ సేవ లేని సమయంలో నన్ను చారదీసి ట్రైనింగ్ అయిపోయి నేను కాసరబాదు పరిసర ప్రాంతంలో సేవ చేస్తూ అక్కడ కూడా సేవ కొంత బలహీనపడి దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు తన సంఘానికి వేరే వ్యక్తి ద్వారా నన్ను పరిచయం చేసుకుని అవకాశాలు ఇచ్చి బలపరిచి వెనక్కు పోవద్దని వెన్ను తట్టినటువంటి ఆత్మీయ తండ్రి గారు. ఆయన ఆ అమ్మాయితో నన్ను ఎప్పుడు కొడుకు అని భావిస్తుంది, ప్రేమగా చూసుకుంటారు. ఇంటికి పోతే ఆ ఊరు పొనుగోడు పోతే నన్ను వదిలిపెట్టరు, వాళ్ళు వస్తే నేను వదిలిపెట్టను. అది క్రీస్తు వేసినటువంటి బంధం. అంతకుముందు వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. అలాగే జాన్ పాస్టర్ గారు కూడా అంతే. ఆత్మీయ సహోదరులు ఒక చోట మేము ప్రేయర్లో కలుసుకొని ఆ బంధం ఇక విడిపోవట్లేదు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన బంధాలు. మరి అలాగే యశ్వరం పాస్టర్ గారు కూడా మరి అలాగే పరిచయం అయ్యారు. ఆయన చిన్నప్పుడు మాకు తెలిసినా కూడా, ఎందుకంటే ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దైవ సేవకులు శ్యామదేవుడు అయ్య గారు నేను సోమవారం ప్రాంతంలో నేను పాలకేట్ రాకమునుపు, ఆయన దిశించర్ల రాకమునుపు మేము సేవ భారం కలిగి యవనస్తుల్ని తీసుకొని వెళ్ళి కొండల్లోకి, అడవిలోకి, పొలాల్లోకి వెళ్ళి మోకాళ్ళు వేయించి, మేము మోకాళ్ళు వేయించి గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళం రాత్రులు. ఆ ప్రార్థన ఈరోజు ఈ గొప్ప పరిచయం చేయడానికి దేవుడు నిలబెట్టాడు. శక్తి ఏం కదా, ఆయన అడగండి. అవునా? అరణ్యంలోకి అలా వెళ్ళిపోయి పిల్లగాళ్ళు ఈరోజు సోమవారం పిల్లగాళ్ళు నిలబడ్డారంటే ఆ ప్రార్థన సపోర్ట్ అన్నమాట. ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. మనం ఎంత ఉరుకులు పరుగులు తీసినా ఏం సాధించరు. తిన్నగా నిలబడి ప్రార్థన చేయాలి. ఈ మధ్య ఒక మామిడి తోట చూశాను దోపాడు కాడ. మనకు ప్రార్థన చేసుకోవడానికి బాగుంది. ఒకరోజు యశ్వరయ్య గారు, నువ్వు, నేను, శ్యామయ్య గారు పోయి యాకోబు పెనుగులు అన్నట్టు ఆ తోట బాగా నచ్చింది. ఒకరోజు ఆటో దోలతానికి పోతా కదా, చూశాను. ఎందుకో ప్రార్థనకు భలే అనుకూలంగా అనిపించింది. మరి జానయ్య గారు దూరం ఉన్నారు కాబట్టి వీలుంటే ఒక పూట రండి. హల్లెలూయా. యేసయ్య కొండల్లోనికి, అడవిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మన సేవల కొరకు మనం పోరాడదాం వ్యక్తిగతంగా. చివరి ప్రార్థన చేసుకుందాం. మరి ఒకసారి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి కూడా నా వందనాలు. పాస్టర్ గారు వాళ్ళ సమయానికి వచ్చారు, చక్కటి పాటలు పాడారు. ఎప్పుడో నన్ను బలపరిచిన, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు విన్న పాటని ఈరోజు అమ్మగారు వినిపించారు. ఆ మాధుర్యాన్ని జురుకోగలిగాను. చాలా చక్కగా పాడారు. అమ్మగారు నీకు నిండు వందనాలు. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దైవ సేవకులు దిశించర్లా, మరి అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని బలమైన సేవను కొనసాగిస్తున్న సేవకులు మరి శ్యామ్ డేవిడ్ గారికి మరి చివరి ప్రార్థన ఆశీర్వాదపు యొక్క సమయాన్ని దైవజనులకు నేను అందిస్తున్నాను. థ్యాంక్ యూ. కారణాలను బట్టి, పరిస్థితులను బట్టి కాస్త ఆలస్యం అయిపోయింది.
ఏదేమైనప్పటికీ దేవుడు మరొకసారి నిలబెట్టడానికి సహాయం అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలకు ఎదురు మీ ప్రార్థన కొడుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియాపరులకు తండ్రి, శ్రీమంతుడా, ఆకాశముని సింహాసనముగా భూమిని పాదపీఠంగా చేసుకుని సమస్తమును నీ చిత్తము చొప్పున జరిగిస్తున్న సర్వలోక చక్రవర్తి, సర్వాధికారి, సర్వోన్నతమైన స్థలములలో మహిమనుందిన దేవ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్యలో గణపరచదగినటువంటి గొప్పవాడ, ఆత్మస్వరూపిగా సంచరించువాడ, మీకు స్తోత్రాలు 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 స్తుతులు స్తుతులు, మహిమ ఘనత ప్రభావములు తండ్రి నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల వేళ నా తండ్రి అబ్రహామును దర్శించిన రీతిగా ఇదిగో తండ్రి మధ్యాహ్న కాల వేళలో ప్రభు నా తండ్రి, ఇదిగో నా తండ్రి పగలు 3 గంటల సమయం ముందు తండ్రి ప్రభా, పేతురు యోహానుడు నీ సన్నిధికి వస్తున్నప్పుడు నా తండ్రి, ఇదిగో నువ్వు చేసిన అద్భుత కార్యము తండ్రి ప్రభా, ఇదిగో 40 సంవత్సరాల పైచిలుగు ప్రాయం కలిగిన వాడు నడవలేని స్థితిలో కుంటుపడి ఉన్నప్పుడు తండ్రి చక్కగా నిలవబడి తండ్రి గంతులు వేయడానికి ప్రభును కృప చూపించావు తండ్రి. నిజంగా ప్రార్థన సమయం తండ్రి, మా కుటుంబాల్లో కుంటుబడిన పరిస్థితులు, అయా ఆర్థిక పరంగా కుంటుబడినటువంటి పరిస్థితులు, ఆరోగ్యపరంగా కుంటుబడుతున్న పరిస్థితులు, అయా ఆధ్యాత్మిక జీవితంలో పరిచర్య పరంగా కుంటుబడుతున్నటువంటి పరిస్థితులు, నీ వాక్యాన్ని ధ్యానించే విషయంలో కుంటుబడుతున్నటువంటి పరిస్థితులు, అయా ఉదయ సాయంకాలంలో తండ్రి ప్రభా ప్రార్థన దూపం వేయటంలో కుంటుబడుతున్న పరిస్థితులు తండ్రి, ఆనాడు ఏ విధంగా వారిని దర్శించిన తండ్రి చక్కగా నిలవబడడానికి గంతులు వేయడానికి అటు అయా ప్రభా కృప చూపించావు. నేడు కూడా తండ్రి ప్రభా మాలో కుంటుపడుతున్న ప్రతి పరిస్థితుల నుంచి నాయనా నీ నామములో నుంచి విడుదల కలగజేసి నీ నామములో నుంచి పరిపూర్ణమైన స్వస్థతను తండ్రి మీరు మాకు అనుగ్రహించి నీ సేవ భారముతో తండ్రి పరిచర్యలో గంతులు వేయగలిగిన స్థితి మా ఆత్మీయతలో మాకు అనుగ్రహించమని నీ పాదాలు బట్టి ప్రతిపాదుతున్నాను తండ్రి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తండ్రి అయా మా ప్రియులు నాయన దాసులు ప్రభన తండ్రి, ఇదిగో నాయన ప్రభన తండ్రి, మరి అయా ప్రభన తండ్రి, మరి జాన్ బ్రదర్ని బట్టి నీ కొందనాలు తండ్రి, వారిని వారి దాంపత్య జీవితాన్ని పరిచర్యను దీవించండి. ప్రియులు పెద్దలు నా తండ్రి పౌలు గారిని బట్టి వారి దాంపత్య జీవితాన్ని బట్టి వారికి అప్పగించిన పరిచర్యను బట్టి, సహోదరులు నాయన యశ్వన్ గారిని బట్టి తండ్రి వారికి అప్పగిస్తున్నటువంటి పరిచర్యను బట్టి, ప్రత్యేకించి ప్రభా స్థానికంగా నా తండ్రి మా ప్రియులు నాయన ఆత్మీయులు ప్రతాపయ్య గారిని బట్టి వారి దాంపత్య జీవితాన్ని బట్టి ప్రేమించిన పరిచర్యను బట్టి నీ కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి. ప్రార్థన అనగానే ఆసక్తి కలిగి మా మధ్యలో కూర్చున్నటువంటి తండ్రి సహోదరులను బట్టి అయా ప్రభాన అదేవిధంగా సమీరుని బట్టి సుధాకర్ని బట్టి కొన్ని కొందనాలు తండ్రి, వారిని వారి కుటుంబాలను వారికి అప్పగించిన అయా ప్రభ చేతి పనులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ మొదటిసారిగా ప్రభ ప్రారంభించబడినటువంటి అయా మరి ప్రార్థన తండ్రి నేడు నాయన ఈ సమయానికి ముగించుకుంటున్నాం. మరలా తిరిగి ప్రభ క్షేమంగా మా గృహాలు చేరుటకు గాను తండ్రి ప్రయాణానికి సిద్ధపడబోతున్నాం కనుక వెళ్తున్న మా ప్రయాణానికి నా తండ్రి ప్రభ మరి క్షేమాన్ని అనుగ్రహించండి. ఏదైతే ప్రభా తండ్రి ఒక ఆలోచన మీరు పుట్టించారు అయా ఆ ఆలోచనకర్తగా మీరుండి ఆత్మ కలిగించు ఐక్యం అనే బంధము చేత మమ్మల్ని అందరినీ ప్రభన తండ్రి ఏకాత్మలోనికి ఏకాలోచనలోకి నడిపించి రానున్న దినాల్లో తండ్రి పరిసర ప్రాంతాల్లో గొప్ప పరిచర్య తండ్రి అయా ప్రభు చేయుటకు గాను కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ శక్తి, ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి విషయాల్లో ప్రభు అనుభవాలు మీరు మాకు నేర్పిస్తూ నడిపించమని నీ పాదాలు బట్టి ప్రతిమాలుతున్నాను. అరణ్యంలో మోషేకిచ్చిన అనుభవం తండ్రి ఈ లోకమనే అరణ్యంలో తండ్రి మీరు మాకు అనుగ్రహించండి అయా ప్రభా. నీ కృప కనికరాలు మా పట్ల చూపించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని మీరు చేసిన వాగ్దానాలను బట్టి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటూ అయా ఆపద వచ్చిన నతడి ప్రభ, అయా నతడి ఆరోగ్యమే చెడిపోయిన ప్రభ, ఆర్థిక పరమైన ఇబ్బందులు సతమత పడుతున్న తండ్రి, ఆత్మీయులే ప్రభన తండ్రి అయా తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉన్న తండ్రి, ఇదిగో ప్రతికూల పరిస్థితులు తండ్రి మా ఎదుట ఉన్న ప్రభన తండ్రి మా విశ్వాసాన్ని కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడువైనా నీ వైపు చూస్తూ ప్రభన తండ్రి ఇదిగో ఈ పరుగు పందెములో ఓపికతో తండ్రి పరిగెత్తే కృప అలాంటి బలము ఆత్మీయంగా మీరు మాకు అనుగ్రహించమని నీ పాదాలు బట్టి బ్రతిమాలుతున్నాను. ఎందుకంటే ప్రభా సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి నిత్య జీవమని వాక్యం సెలవిస్తా ఉంది కనుక నిత్య జీవాన్ని చేపట్టేంత వరకు అయా ప్రభా నీ రాకడ ముందైతే తండ్రి, ఒకవేళ మా పోకడే ముందైతే తండ్రి అయా మేము బ్రతికినను చనిపోయినను నీ వారమై ఉండి నా తను ఉండునట్లు నీ కృప అయా ప్రభా ఆత్మీయ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రత్యేకించి ప్రభా ఈ గ్రామం కొరకైనా తండ్రి ఇప్పటివరకు మీ బిడ్డలందరూ ప్రార్థించారు నాయన. మరొక్కసారి నీ దీన దాసునిగా ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైన ప్రభు మరి ఈ గ్రామం పట్ల మీరు కలిగినటువంటి నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఉద్దేశం తండ్రి ప్రభా అయా నా తండ్రి మరి నీ దాసునికి ప్రభా ఏదైతే మీరు తన హృదయలో తలంచే ప్రతి తలంపుకు చేసే ప్రతి ఆలోచనకు తండ్రి మీరు కర్తగా ఉండి మీరే తోడై ఉండి
సమస్తమును జయించుటకు, సమస్తమును ఎదుర్కొనుటకు, సమస్తమును సరాలము చేసుకొనుటకు, సమస్తాన్ని స్వాధీనపరుచుకొనుటకు, సమస్తము పైని తండ్రి ప్రభా నీవు కలిగిన సర్వాధికారంలో పనిచేయుటకు అయా ప్రభా నా తండ్రి నీ దాసుని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఎవరూ నశించుటని చిత్తము కాదు ప్రభా. ఈ గ్రామంలో తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి చేస్తున్న పరిచర్యను బట్టి తండ్రి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి, కనికరించండి. ఇదిగో తండ్రి పనివాడు జీతానికి పాత్రుడున్నావు తండ్రి. కనుక వారు ఏ పని అయితే నీ నిమిత్తమైన తండ్రి పూనుకుంటున్నారు అయా ప్రభా నా తండ్రి మరి ముందుకు వెళ్ళుటకు సిద్ధపడుతున్నారు తండ్రి. తోడై ఉండండి. ఆ పనికి తగిన జీతములు తండ్రి వారికి అనుగ్రహించండి. ఇహ సంబంధమైన పర సంబంధమైన మేలును తండ్రి మీరు అనుగ్రహిస్తూ బిడ్డలను కూడా తండ్రి మీరు చదువుతున్న చదువులో తోడై ఉండండి. మంచి జ్ఞాన వివేచనలు అనుగ్రహించండి. మీ పాదాలు బట్టి బ్రతిమాలతో పాలకీడు సంఘ పరిచర్య కావచ్చు ప్రభా. అదేవిధంగా తండ్రి మరి నాయన ప్రభా మరి దాచారం పరిచర్య కావచ్చు తండ్రి. మీ చిత్తమైతే మీ నేరేడు చెర్ల మరల తిరిగి పునఃప్రారంభించబడేటువంటి కృపా ద్వారాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. అందుకు ఆటంకంగా ఉన్నటువంటి అనేకమైన ఇబ్బందులు తండ్రి, ఇబ్బందులన్నీ కూడా తండ్రి ప్రభా మీ చిత్తానుసారంగా తండ్రి ఒక్కొక్కటిగా తొలగిస్తూ తండ్రి ఒక శ్రేష్టకరమైనటువంటి పరిచర్య తండ్రి మీరు అప్పగించడానికి సమస్తాన్ని సమకూర్చమని నీ పాదాలు బట్టి బ్రతిమాలతో నీకే మహిమ చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి 20 బిడ్డలందరినీ ప్రభాన మీ దీన రాసులుగా తండ్రి దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. అయా నీ దక్షిణ హస్తము చేత నీ దీవెన ఆశీర్వాదం సేవకులుగా మాకును కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలకును దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ప్రశస్తమైనటువంటి నామమున ఇదిగో నేడు ప్రారంభించబడిన మొదటి ప్రార్థన మొదలుకొని చివరి ముగింపు ప్రార్థన మనములన్నిటినీ నీ పరమ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని నీ చిత్తానుసారముగా పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, తన అద్వితీయ కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆయన జ్ఞానము, ఆయన నడిపింపు, ప్రత్యేకించి స్థానిక పరిచర్య చేస్తున్న దైవజనులకు వారికి అప్పగించని పరిచర్యకును కుటుంబానికి ఈ ప్రార్థన కూడికలు పాల్పొందినటువంటి దైవ సేవకులకు వారి పరిచర్యకును ఆత్మీయ బిడ్డలకు వారి కుటుంబాలకు సదా తోడై ఉండి ఈ పరిచర్య అంతటిని నడిపించుదుగాక. ఆమేన్. ఆమేన్.